వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. రెండవది, ఈ మందిరంలో కూర్చున్న వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రాముఖ్యం ఏంటంటే మనము ప్రతి వారము వీడియో పంపిస్తున్నాం, కానీ మీరు వీడియో చూస్తున్నట్లు కానీ నాకు రిప్లై రావట్లే. ఎవరికి ఏ డౌట్ రావట్లేదా? వాక్యాలలో వింటున్నటువంటి వాక్యాల్లో మీకు ఎటువంటి డౌట్ రావట్లేదా? ఒకవేళ మీకు డౌట్ వచ్చినా కానీ అడగక ఉండటం అనేది మీకు అది కరెక్ట్ కాదు. అడగటం అనేది అవసరము. రెండవది, నేను కూడా కొన్ని తెలుసుకొని వాటిని స్టడీ చేసుకోవడానికి నాకు కూడా మీరు క్లూ ఇచ్చినట్టు అవుతుంది. రెండవది, నేను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు కనుక దీన్ని మీరు ఫాలో కాండి. మీరు చూస్తున్న మీరు తప్పక దీన్ని నేను ఏదో బాగా ఫేమస్ కావాలనే ఆశ కాదు, కానీ సత్యవార్తను అందరూ అనేకుల మధ్యగా నేను పంపాలనేటువంటి ఒక తపనతో మాత్రమే వీడియోలు చేస్తున్నాను తప్ప మరొకటి కాదు. ఈ లోకంలో ఈ లోక భాగ్యాన్ని నేను ఎక్కువ ప్రేమించేవాడిని కాదు. అయినా ఘనతలు నాకు ముఖ్యం కాదు. పరమ తండ్రి యొక్క ఘనత మాత్రమే నాకు అవసరమైంది. ఈరోజు భూమి మీద మనుషులు అనేక రీతిలుగా సంపాదన సంపాదిస్తున్నారు. ఇప్పుడు మనిషి సంపాదన ఏ ఆశ కలిగి ఉండాలా? బైబిల్లో ఒక మాట ఉంది. అయ్యా అందరూ తరగా లేపడమ్మా. ఇక్కడ బైబిల్లో ఒక మాట ఏముందంటే, యోహాను సువార్తలో చదవకండి, యోహాను పత్రికలో ఉందన్నమాట. నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్ము అని ఉంది బైబిల్లో. కనుక మొట్టమొదటిలోనే ఆది మానవులైనటువంటి ఆ అవ్వకాడ ఒక ప్రారంభము ఒకటి అయింది. ఏంటంటే ఆదాముతో ఒక ఒడంబడిక జరిగింది. ఆ ఒడంబడిక ఆదాము తెలుసు, అవ్వకు తెలుసు. కానీ అవ్వ ఒక దినాన ఆ యొక్క ఆశను, అంటే ఆ మాటను, ఒడంబడికను మీరినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఈనాడుగా కూడా మనందరంగా కూడా సావుకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు, కానీ ఈనాడు ప్రతి వారిగా కూడా మొట్టమొదటిగా నేత్రాశ, రెండవది శరీరాశ, మూడవది జీవపు డమ్మం. ఈ డాంబికమైన జీవితం జీవిస్తున్నామే తప్ప ఒకటైనను దేవునికి అనగా మనం ఆరాధిస్తున్నటువంటి పరమ తండ్రికి ఘనతగా ఉండటానికి ఏ ఒక్క విషయంలో కాకుండా మనము గ్రహించి తన ఇష్టానుసారంగా మనం జీవించడం మనం ఎవరు కూడా మనం ఎన్నుకోవటం లేదు, దాన్ని నిర్ణయించుకోవట్లేదు. కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి స్వయం అధికారం. కనుక ఇక్కడ ఒక మాట చదువుకున్నాయి బైబిల్లో. మరి సామెతల గ్రంథము 3వ అధ్యాయము, దయచేసి క్రమక్రమంగా నాకు చదివి అందించండి, నేను దగ్గరకు బాగుంటుంది. సామెతల గ్రంథము తీసారా? 3వ అధ్యాయము 20వ వచనం. సారీ 14వ వచనం చదవండి. 3వ అధ్యాయం 14వ వచనం. వెండి అగనగనండి 3:13. జ్ఞానము సంపాదించిన వాడు మంచి చదవండి. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన. మిక్కిలి ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యెహోవా మెస్సియానికి వందనాలు. జ్ఞానము సంపాదించినటువంటి వాడు ధన్యుడని మీరు చెప్పారు. ఈ లోకంలో సంపాదన అనేకమైన సంపాదనలు కలిగి ఉన్నారు, కానీ ముఖ్యమైనటువంటి సంపాదన జ్ఞాన సంపాదన అని మాత్రము గ్రహించలేకపోతున్న బిడ్డలుగా మేమందరం మరొకసారి ఈ జ్ఞానం సంపాదించుకునేది ఎలా అనేది ఈ వాక్యము ద్వారా తెలుసుకొని ముందుకు ఈ నామమున మేము గొప్పగా ఘనంగా ఎంచబడినట్లు కృప సహాయం చేసి ఆదరిస్తారని నమ్ముచు మెస్సీయ నామమున అడిగి పొందుచున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం గమనించాలా, ఇక్కడ జ్ఞానమును సంపాదించున్న వాడు ధన్యుడు. ఇక్కడ ఆవుదాయి జ్ఞానమును సంపాదించేవాడు ధన్యుడు అంట కదా. జ్ఞానము సంపాదించాలంట. ఎందుకు సంపాదించాలా జ్ఞానము అంటే, సామెతల గ్రంథంలో ఒక మాట చెప్పాడు. అదే సామెతల గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే చూడండి, 2వ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి. నా కుమారుడా, ఇక్కడ ఎవరు అంటున్నారు ఈ మాట? దాశుమిషి వారు అంటాడు. అంటే సొలొమోను యొక్క రాస్తున్నటువంటి యొక్క వివరణ ఇది. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి, నా మాటలు అంటే జ్ఞానం కలిగినటువంటి మాటలు, నా మాటలో జ్ఞానం కనుక నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునే నీ యొద్ద దాచుకునే జ్ఞానమునకు
జ్ఞానమునకు ఈ చెవియొగ్గి పరమతండ్రి స్తోత్రం. మాటలు వినాలంట, వాటిని దగ్గర చెవును పెట్టాలంట, తర్వాత వాటిని గ్రహించాలంట. ఇప్పుడు జ్ఞానాన్ని ఏమంటే ఇక్కడ జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన ఆ. నక్కసించిన ఎడల ఆ. తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై ఆ. మనవి చేసిన ఎడల ఆ. వెండిని వెలిగినట్లు ఆ. దాన్ని వెతికిన ఎడల ఆ. దాచబడిన ఆ. ధనమును ఆ. వెలిగినట్లు ఆ. దాన్ని దాన్ని వెతికిన ఎడల ఆ. యెహోవా యందు ఆ. భయభక్తులు కలిగినుట ఆ. ఎట్టిదో ఆ. నీవు గ్రహించదవు. నీవు గ్రహించదవు. దేవుని గురించిన ఆ. విజ్ఞానము ఆ. నీకు లభించును. హల్లెలూయా. హల్లెలూయా. చాలండి. ఇప్పుడు జ్ఞానమును సంపాదిస్తే ఏమొస్తుందంట? విజ్ఞానం వస్తుంది. అవునా? అక్కడ చదువుకున్నాం కదా, రెండో వచనం నుంచి ఎందుకు 4 వచనాలు చదువుకున్నాం కదా. దాంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని ఒకసారి మీరు గమనించండి, గ్రహించండి. అదేవిధంగా జ్ఞానాన్ని గ్రహించేవాడు, జ్ఞానాన్ని సంపాదించేవాడు ఏ విధంగా ఉండాలో కొన్ని విషయాలు చూద్దాని. 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము కొత్తగా తీసుకోండి. 5వ వచనం నుండి చదువుకుంటూ ముందుకెళ్దాం. జ్ఞానము బాగా గమనించాలి. ఇక్కడ జ్ఞానము సంపాదించుకోను, బుద్ధి ఆ. సంపాదించుకోను. ఇక్కడ ఏం సంపాదించుకోవాలంట? జ్ఞానము ఒకటి జ్ఞానం సంపాదించుకోవాలట, ఒకటి బుద్ధి సంపాదించుకోవాలట. జ్ఞానం సంపాదించుకుంటే ఏమవుతుందో చూద్దాం. చదివాయి అలాగనే నా నోటి మాటలను మరువకము. ఇక్కడ ఆవుదాయి. జ్ఞానమును సంపాదించుకున్నాడు, బుద్ధిని సంపాదించుకున్నాడు. జ్ఞానం సంపాదించుకుంటే ఏమొస్తుంది చూద్దాం. 1వ అధ్యాయము సామెతల గ్రంథంలోనే 1వ అధ్యాయం 22వ వచనం. ఎట్లనగా జ్ఞానం లేని వారులారా, జ్ఞానము లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా, ఇక్కడ బాగా గమనించాలా. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయించు చూసారా? మీరు ఎంతకాలం ఉన్నారో అపహాసించుకుంటారు. తర్వాత బుద్ధిహీనులారా, ఇక్కడ ఏమంటాడు? అక్కడ బుద్ధి సంపాదించుకున్నాడు కదా. ఇక్కడ ఏమయ్యారట? అపహాసకులు అయ్యారట, జ్ఞానహీనులు అయ్యారట, మూడోది బుద్ధిహీనులు అయిపోయారట. అసలు బుద్ధి అంటే ఏంటో తెలవాలి ఫస్ట్. ఇక్కడ బుద్ధి శూన్యం, తర్వాత జ్ఞానం లేని వారట. జ్ఞానం లేదు, అలాగనే బుద్ధి లేదు. అందుకొరకే మరొక చోట ఏమంటాడంటే జ్ఞానహీనులంట వారు అనేక నష్టపోతారంట. ఆ విధంగా మనం చదువుకోవడానికి అనేక మార్గాలు లేకపోలేదు బైబిల్లో. అందుకొరకే ఇక్కడ అంటాడు, చదువునండి అలాగనే. బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు? మీరు ఎంతకాలము జ్ఞానాన్ని అసహించుకుంటారు? నా గద్దింపు విని తిరుగుడి. ఫస్ట్ నేను గద్దిస్తున్నాను. ఏమని? నా కుమారుడా, ఇగో నా మాటలు విను అన్నాడా లేదా? నా జ్ఞానమునకు నీ చెవి యొగ్గు. నువ్వు బుద్ధి కలిగి నడుచుకుంటావు. బుద్ధి దేనికంట? లోకములో ఇటు తరకాలు అందరూ లేవాలి. లోకములో ఏం కలిగి ఉండాలంట? జ్ఞానం కలిగి ఉండాలా, బుద్ధి కలిగి ఉండాలి కదా. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తుడు. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం కలిగిస్తున్నాడు. తండ్రి అనగా పరమ తండ్రి, దేవుడైనటువంటి వాడు తండ్రి. తల్లి అనగా సంఘం. ఇంతకుముందు కూడా ఈ వీడియోలలో చాలా చోట్ల చెప్పుకున్నాం ఈ మాట. కనుక తండ్రి దుఃఖపడతాడు, తల్లిని దుఃఖపరుస్తున్నాడు. కారణం నీ దేవుడైనటువంటి నీ ఎలోయమైన యావే నీ తండ్రి. కనుక జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తున్నాడు. అంటే ఆయన వెలిగినటువంటి వారందరిగా కూడా జ్ఞానం కలిగి సంతోషకరమైనటువంటి వార్త అంటే తెస్తారట. కనుక బుద్ధి లేనటువంటి వాడు ఏం చేస్తాడట? తల్లికి దుఃఖం కలిగిస్తాడట. తల్లి దుఃఖం కలిగించడం అంటే ఏంటి అర్థం ఇక్కడ? అయ్యా ఇప్పుడు ఉదాహరణకు సంఘము తల్లి, బాగా గమనించాలా. సంఘము తల్లి. ఈ సంఘము అరే పలానా హౌస్ ఆఫ్ మెసేజ్ సొసైటీ నుండి పలానా వ్యక్తి వస్తున్నారు. వాడికి బుద్ధి లేదు, వాడికి జ్ఞానం లేదు, వాడు బైబిల్ చదువుతున్నాడు కానీ చర్చికి వెళ్తున్నాడు, కానీ వారి స్థితి బాగలేదు, వారి క్రియలు బాగలేదు, వారి దృష్టి బాగలేదు, వారి సహవాసం బాగలేదు, వారి నడవడిక బాగలేదు. చెప్తారా లేదా? ఎప్పుడు మనకాడ ఏమైనానో లోపము
లోకానికి కనిపించినప్పుడు ఆ విధంగా విస్తరిస్తుంటది. అవునా కాదా? ఏదైనా లోపం మనలో లోపం ఏర్పడినప్పుడు మనం లోకమంతా నిందిస్తుంటారు. ఇంతకుముందు మనం చదువుకున్నాం, జ్ఞానం లేని వారులారా మీరు ఎంతకాలం అపాసకులై ఉంటారు అన్నాడా లేదా? ఏ అధ్యాయం ఏ వచ్చిన చదువుకున్నాం మనం? 4 అధ్యాయాలు చదువుకున్నాం మనం. 4 అధ్యాయాలు చదువుకున్నాం. 5వ వచనం. చదువు. జ్ఞానం సంపాదించుకును, బుద్ధి సంపాదించుకును, నా నోటి మాటలు మరొకము, వాటి నుండి తొలగిపోకము. కాదండి, మనం 1:22 చదువుకున్నాం అనుకుంటా. 1:22 చదువు. ఎట్లనగా జ్ఞానం లేని వారులారా. ఇది బాగా గమనించాలా. ఇప్పుడు ఎంతసేపు మనం ఏమనుకుంటున్నావు? లోకంలో నువ్వు వెళ్ళినప్పుడు, అలాగనే లోకములో అనేకులతో నువ్వు జ్ఞానంతో నడుచుకోకపోతే, సరైనటువంటి బుద్ధి కలిగి ఉండకపోతే, ఇక్కడ అంటాడు, ఇక్కడ ఏమంటాడో చదువునా. ఎట్లనగా జ్ఞానం లేని వారా. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా. అక్కడ ఆవుదాయి. ఇక్కడ ఏం లేదట, జ్ఞానము లేని వారట. జ్ఞానం అంటే గ్రహింపు లేదు. అయ్యా ఇది ఏంటంటే గ్రహింపు లేదు, చెప్పితే వినే స్వభావం లేదు. తర్వాత దాని యందు నడిచే విధానము లేదు. ఉదాహరణకు బైబిల్లో ఒక మాట ఉంది, వ్యభిచరింపవద్దు, దొంగలించవద్దు, అబద్ధం ఆడవద్దు అంటే ఈ రోజులు ఎలా ఉన్నారు? ఎక్కడికి వెళ్ళు అయ్యే శాసనాలు చేస్తుంటారు. కానీ ఇవాళ సేవకులు కానీ విశ్వాసులు కానీ ఇవాళ దేన్ని ఆశిస్తున్నారంటే లోక ద్రవ్యం ఆశిస్తున్నారు, లోక ధనాన్ని ఆశిస్తున్నారు. అలాగనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ఆయన పేరు గెహాజీ. ఆయనకు ఒక భక్తుడికి ఒక శిష్యుడు కనుక ఆయన బహుగా పరమతని కార్యములు చేస్తూ ఉన్నాడు. రాజుల గ్రంథంలో మాట్లాడతారు, ఎప్పుడు చెప్పనిగా రాజుల గ్రంథంలో మాట్లాడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ మంచి కార్యములో ఎవరితోని ఎలిషా ద్వారా జరుగుతున్నటువంటి ఒక కార్యాలను చూసి తన దగ్గర ఒక పనివాడు ఉన్నాడట. అయ్యా ఎవరు ఆయన ఉన్నది? ఒక పనివాడు ఉన్నాడు. ఆయన పేరేంది? గెహాజీ. గెహాజీ ఉన్నాడు. కృష్టి వచ్చింది ఎవరికి కృష్టి వచ్చింది? గెహాజీనా? ఏమన్నా గుర్తులేక అడుగుతున్నా మిమ్మల్ని. గెహాజీనా? దేన్ని ఆశించాడు? ఎన్ని నాశించాడు? బంగారం నాశించాడు, లోక ద్రవ్యం నాశించాడు, సంపాదన ఆశించాడు, ఈ లోకమైన వెచ్చింపు ఆశించాడు. ఇవన్నీ శూన్యం. ఏమైపోయాడు వాడి చివరికి? వ్యాధిగ్రస్తుడయ్యాడు. నిజంగా మీరు వ్యాధిగ్రస్తులా? జ్ఞానహీనమైనటువంటి వ్యాధిగ్రస్తులా? లేక బుద్ధి శూన్యమైనటువంటి వ్యాధిగ్రస్తులా మీరు? అందుకంటాడు అక్కడ, ఎట్లనగా జ్ఞానము లేని వారులారా. మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదు. హల్లెలూయా. ఏ గ్యాజీ తెలవదా? మా గురువు గారు ఎందుకు వద్దంటాడు? ఇక్కడ ద్రవ్యం వద్దంటాడు. ఓ కానుకలు పట్టుకొని వస్తే కానుక వద్దంటాడు, కానుక నాకు వద్దంటాడు. మరి ఎందుకు ఇవాళ అనేకమైనటువంటి వారు ఇవాళ ఏం చేస్తున్నారు? ఏం ఆశిస్తున్నారు? దేనికి తప్పిస్తున్నారు? దేన్ని ఇష్టకోరుచున్నారు? గమనిస్తే ఇక్కడ కంప్లీట్గా జ్ఞానం శూన్యం. వెంటనే రోగగ్రస్తులు అవుతున్నారు. సుమి జాగ్రత్త. దైవ కార్యమును ఆశించాల్సినటువంటి వారు పోయి లోక ధనాన్ని ఆశించినటువంటి వారు రోగగ్రస్తులు అవుతున్నారు. జాగ్రత్త. లోక ధనమును ఆశించినటువంటి వారు ఏమవుతున్నారట? ఎర్రివారు అవుతున్నారంట. ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యము త్వరగా వెళ్ళిపోదాం. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుంటూ వెళ్ళిపోదాం. అపోస్తల కార్యము. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అగెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక. హల్లెలూయా. అతని ఇల్లు పాడైపోవును గాక. దానిలో ఎవడను కాపురం ఉండక పోవును గాక. వాని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక అని కీర్తన
గ్రంథములో అది కీర్తన గ్రంథములో రాయబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. 69 25వ వచనం. వారి పాలెము పాడైపోవును గాక, వారి గుడారములలో ఎవడను ఉండకపోవును గాక. నీవు ఎత్తిన వారిని అయ్యా ఎత్తిన వారిని వారు తరుముచున్నారు. నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారట? ఎదుట వాడిని గాయపరుస్తున్నావు, ఎదుట వాడిని కించపరుస్తున్నావు, అదేవిధంగా దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. సుని జాగ్రత్త. అందుకే అంటే ఇక్కడ అతని ఇల్లు పాడైపోవును గాక, అతను దానిలో ఎవడనో కాపురం ఉండకుండా గతించిపోవును గాక అంటాడు. ఎవరిని మాట్లాడేది అయ్యా? ఎవరిని మాట్లాడేది పెద్దమా? ఎవరిని అంటే ఈ మాట్లాడేది ఎవరిని? ఆశించిన వారిని, ధనాన్ని ఆశించిన వారిని, ద్రవ్యమును కోరుకుంటున్నటువంటి వారిని, ఎండి బంగారములు ఆశిస్తున్నటువంటి వారిని. సుమి జాగ్రత్త. నువ్వు ఆశిస్తున్నావా? సుమి ఈ వాక్యము నీ కొరకే. దీన్ని గమనించాలి. ఇవాళ అనేకమైనటువంటి వారు లేకపోలేదు. ఈ శాప వచనాలకు ఈ వాక్యం వింటున్నటువంటి మనందరము దాని కారకులము కావా? ఆ విధంగా నడవకపోతే ఆ పాత్ర మంద కాదా? ఇంకెంతకాలం మోసం చేద్దాని? చదువు అక్కడ ఏమంటాడు చూద్దాం. 20వ వచనం. అలా ఎక్కరా అపోస్తలుల కార్యం 1వ వచనం. అతని ఇల్లు పాడైపోవును గాక, అతనిలో ఎవడను కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము ఏరొకడు తీసుకును గాక. పరమతని స్తోత్రం. ఉద్యోగాలు చేస్తారు, గత్యంతరం ఉండదు, ద్రవ్యం సంపాదిస్తారు, అరుగులేని సంచులు వేసినట్లు అయిపోతుంటారు, రోగాలు కుదరవు, వీరికొచ్చిన రోగ భయము, రోగ పీడితమైనటువంటి ఆశలు సావవు, సంపాదనలు ఎక్కువైపోయినాయి, సంపాదన కొరకై ఉన్నారు, సంపాదన ఆశిస్తున్నారు, ఎండి బంగారములు ఆశిస్తున్నారు, జ్ఞానమును శూన్యము, బుద్ధి శూన్యము. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు మనకు కనపడకపోవడం లేదు. అలాగనే చూద్దాం ఒకసారి సామెతల గ్రంథము ఇప్పుడు 5వ వచనంలో చూడండి. 4వ అధ్యాయము 5వ వచనం నుండి మరొకసారి చదువుకుందాం. జ్ఞానము సంపాదించుకొనుము. ఏం చెప్పాలట? ధనమును కాదు, ఎండి బంగారమును కాదు, జ్ఞానమును సంపాదించు ఫస్ట్. తర్వాత బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరొకము వాటి నుండి తొలగిపోకుము. హల్లెలూయా. ఏమంటే ఇక్కడ నేను మాటలు చెప్తున్నాను, జాగ్రత్త. నా నోటి మాటల నుంచి మీరు తొలగిపోవద్దు. సుమి జాగ్రత్త. ఇక్కడ ఏం చేస్తున్నారు? తొలగిపోతున్నారు. మాటలు వింటున్నారు, అవిష్టమైన కార్యాలు చేస్తున్నారు, మాటలు వింటున్నారు. చూడండి ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ ఏదొక దేవుడు నీకు ఉండకూడదండి. ఎక్కడ ఎన్ని విధాలుగా ఉంటున్నారు? అనేకమైనటువంటి రూపాలను ధరించుకుంటున్నారు. అలాగని విశ్రాంతిని ఆచరించాలి అంటే మీరేం చేస్తున్నారు? వారి ఇష్టానుసారమైనటువంటి యొక్క వ్యాపారం చేస్తున్నారు. అవునా కాదా? ఇప్పుడు ఏమైపోయింది? ఇక్కడ బుద్ధి కోల్పోయింది, జ్ఞానము లేదు, జ్ఞానం శూన్యమైపోయింది. గ్రంథం ఒకటి చెప్పితే ఒకటి చేస్తున్నారు. జ్ఞానము లేని వారులారా, మీరు ఎంతకాలం జ్ఞానం లేని వారిగా ఇంకెంతకాలం నడుస్తారు? మీరు ఇంకా ఎన్నిసార్లు ఆయన గద్దించినా మీకు అర్థం కాని రీతిలో మిగిలిపోయారే తప్ప గ్రహించగలిగిన జ్ఞాని ఒక్కడైనా ఉన్నాడా? అందుకే అంటాడు, నా కుమారుడు అన్న మాటలు నువ్వు నీ యొక్క దాసుకో అంటాడు. ఎందుకో తెలుసా? తెలివికై మొరపెట్టి అంటాడు, ఎండిని వెతికినట్టు దాన్ని వెతికి అంటాడు, దాచబడిన ధనముని వెతికినట్టు దాన్ని వెతికి అంటాడు. మరి నువ్వు దేన్ని వెతుకుతున్నావు? నువ్వు ఎలా ఉన్నావు? రోగగ్రస్తుడువా, శాపగ్రస్తుడువా, లేక యమస్కుడువా, దుసకుడువా? ఎలా ఉన్నావు నువ్వు ఇప్పుడు? ఈరోజు ఎలా ఉన్నావు? ఎలా హెచ్చరింపబడుతున్నావు? ఎలా నలిగిపోతున్నావు? ఎలా కుంగిపోతున్నావు? ఈ వాక్యము నీది కాదా? వ్యభిచారము చేయవద్దంటే
వ్యభిచారం చేస్తుంటారు. దొంగతనం చేయొద్దంటే దొంగతనం చేస్తుంటారు. అబద్ధం ఆడొద్దంటే అబద్ధం ఆడుతుంటారు. ఏంటంటే ఇదంతా? ఏంటి ఇదంతా? పరమతానికి ఇష్టమైనటువంటి అవిష్టమైన కార్యాలు కావా? అవిష్టమైనటువంటి ఆలోచన కాదా? అవిష్టమైనటువంటి మార్గములు కావా? ఒక మాట చూద్దాం. అలాగనే అపోస్తల కార్యం 1లో చదువుకున్నాం మనం. అలాగనే 8వ అధ్యాయము, అపోస్తల కార్యము 8వ అధ్యాయము తీసారాయా? 8వ అధ్యాయము, అపోస్తల కార్యము 8వ అధ్యాయము తొత్తగా తీసుకున్నాయి. ఎంతసేపు? 19 నుండి. వారి ఎదుట 18 నుంచి చదివి. అపోస్తులు చేతులు ఉంచడం వలన, అపోస్తులు చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడని సీమోను చూచి. ఎవరు చూశారట? చూచాడు. సీమోను చూశాడట. ఎవరి సీమోను? ఇటలా అపోస్తులు ప్రార్థన చేస్తున్నారు. లోపల కూడా చూశాడు. వాడెవడు? గారడి సీమోను అన్నమాట. వాడు చూసిన వాడు. చదువునా? వారి ఎదుట ద్రవ్యము పెట్టిన ఎవరి మీద చేతులుంచుతును వాడు పరిశుద్ధాత్మను. అలా చదువునా? వారి ఎదుట ద్రవ్యము పెట్టిన ఎవరి మీద చేతులుంచుతును. అయ్యా అయితేనండి ఆయన నువ్వు కలిసి చదువుతున్నావు అంతా. ఏంటంటే నేను చెప్తున్నాను. అక్కడ సీమోన్ అనేటువంటి వాడు ఒకడు వచ్చి అవుతాడు. పేతురు అయ్యా అయితేనండి అపోస్తలులు అనబడినటువంటి పేతురు అంట ఎవరి మీద చేతులు పెడితే వారు పరిశుద్ధాత్మతో నింపబడి అద్భుతాలు జరుగుతున్నాయంట, ఆశ్చర్యాలు జరుగుతున్నాయంట, పరమ తండ్రి మహిమకారంగా ఉంటుందంట. అంటే సేవకులు ఎలా ఉండాలా? అయ్యా అయితేనండి విశ్వాసులు ఎలా ఉండాలా? తలకాలు ఉంచుతారు. ఎందుకు బైబిల్ చదువుతున్నారా? చదివాడు అక్కడ చదివి చాలు. చట్టం వాళ్ళు నా మాట్లాడండి. మీరు ఎన్నిసార్లు చదివినా అక్కడే చదువుకుంటున్నారు. కానీ చదివే వాళ్ళు ఒక్కలే చదవండి. ఇదే వాళ్ళు గ్రహింపు తెవేనండి. ఇక్కడ అంటున్నటువంటి మాట ఆయన ఏం చెప్పాడు అక్కడ? మళ్ళీ చదువుకుందాను అన్న. అక్కడ వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇవ్వడని. హల్లెలూయా! పరమతండ్రి స్తోత్రం. విశ్వాసులు కానీ సేవకులు కానీ వాళ్ళు ఎలా ఉన్నారండి? అయ్యా ఎలా ఉన్నారు? ఎవరికి నేను ప్రార్థన చేస్తాను నాకు లక్ష్యం అంటున్నారా లేదా? ఎవరికి నేను ప్రార్థన చేస్తున్నానో, ఎవరికి మేలు జరుగుతుందో నాకు ద్రవ్యం ఒకటి అంటున్నారా లేదా? నీ ఇంటికి వస్తున్నా ఏమిస్తావు? నీకు ప్రార్థన చేస్తున్నా ఏమిస్తావు అంటున్నారా లేదా? కనుక సీమోను అనేవాడు అంటాం. అక్కడ ఉన్నట్టు దీర్ష పరిశుద్ధాత్మ వరము కలిగినటువంటి వాడు, మోక్షాత్పర్యం కలిగినటువంటి వాడు, ఇవాళ వాక్యమును వింటున్నటువంటి వారు, ఇవాళ అనేక రీతిగా ప్రవశించగా మానలేదు. ప్రవచనము వాక్యానుసారంగా ప్రవచనము కాదు, దైవికమైనటువంటి ఆత్మానుసారమైనటువంటి నడిపింపు మాటలు కావు. ఏంటండి ఇదంతా? గారడి. ఏంటండి ఇదంతా? సీమోను పాత్రదారులు మీరు, సీమోనుని కుటుంబకులు. గమనించాలి. ఇక్కడ సీమోను గారడి చేస్తున్నావు. నువ్వు గారడి చేస్తున్నావా? అది నీకు ఘనత కాదు. సుమి జాగ్రత్త. నీకు శాపం వస్తుంది జాగ్రత్త. నువ్వు నష్టపోతావు జాగ్రత్త. నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు? దాన్ని గ్రహించడానికి ఆలోచించు. ఈ నా మాటలు కావు, గ్రంథములో చదివిస్తున్న మాటలు. జ్ఞానం గలవారులారా గ్రహించండి, బుద్ధి గలవారులారా దాన్ని వివేచించండి. నేనంటం లేదు, నా మాటలు నాయి కావు, పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలు కనుక అలాగనే కంటిన్యూ చేయాలి. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి. ఇక్కడ అడిగిన ఆయన ఎవరు? సీమోను. చెబుతుంది ఎవరు? పేతురు. 20 వచనంలో అక్కడ అంటాడు, అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందువని. హల్లెలూయా! ఇక్కడ ప్రశ్న ఏంటి? ఇక్కడ ఏమంటాడు? అక్కడ ఓ ఈ సీమోను, నీ ద్రవ్యము నీతో నశించిదిరా. సుమి జాగ్రత్త. అక్కడ ఉందా? అక్కడ అర్థం ఉందా లేదా? నీతోనే నశించిపోద్ది. నీ ద్రవ్యము నీతో ఎట్ట రాదు. కానీ దేవుని వరమును, దేవుని అద్భుతాన్ని, దేవుని మహిమను, దేవుని యొక్క పరిశుద్ధాత్మను నువ్వు వెలబెట్టి కొనగలవా? బుద్ధిహీనులారా, మీరు కొనగలరా?
దాన్ని అమ్మడించగలరా? ఎలా సాధ్యమవుతుంది? జ్ఞానం గలవాడు నన్ను సంతోషపరుస్తారు, బుద్ధి గలవారు నా మాటలు వింటారు, వివేచన గలవారు నా మాటలను అంగీకరిస్తారు. మీరు అలాంటి పాత్ర కలిగి ఉన్నారా? జాగ్రత్త సుమి. అలాగే నేను మరొక మాట అంటాడు, చదువునాను అలాగనే. తలంచుకున్నందువలన నీ వెండి నీతోనే నశించును కాక నీ హృదయము అబ్బో నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు సుమి. జాగ్రత్త. ప్రియమైనటువంటి సంఘమా, ప్రియమైనటువంటి యొక్క స్నేహితులారా, ప్రియమైనటువంటి యొక్క విశ్వాసులారా, మీ హృదయం సరైనది కాదు, మీ నడవడిక సరైనది కాదు, మీ జీవితము సరైనది కాదు. అలాగనే ప్రతి కార్యము, ప్రతి ఉద్దేశము నీది సరైనది కాదు అని వాక్యము తెలియపరుస్తుంది. గ్రహించవా? జ్ఞానహీనులా, బుద్ధిహీనులా. అందుకే చదివినాను కనుక నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. హల్లెలూయా. మీ జాగ్రత్త. నువ్వే కార్యం చేస్తున్నావో, నువ్వే మాట పలుకుతున్నావో, నువ్వు దేన్ని శాసిస్తున్నావో, ఇది దీంట్లో నువ్వు చేస్తున్నది పరమతంలో నీకు పాత్ర లేదు. పరమతంలో నువ్వు పాత్రధారివి కావు. నువ్వెవరో తెలుసా? యోహాను సువార్త 8:44 చదవండి ఒకసారి. బైబిల్ తీసుకొని త్వరగా 8:44 చూడండి. యోహాను సువార్త త్వరగా వెళ్ళిపోదాయి. ఇచ్చారా? నా సమయం గతిస్తుంది. 8వ అధ్యాయము. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. ఇక్కడ ఆగదాయి. మీరు ఎవరాట? అపవాది సంబంధులు, అపవాది పిల్లలు. అపవాది అనగా అబద్ధోని. పరమతండ్రి వాక్యానికి సరైనది కాదు, పరమతండ్రి కార్యాలకు సరైనవి కావు, పరమతండ్రి మార్గానికి సరైనవి కావు, పరమతండ్రి జీవితంలో సరైనవి కావు. అబద్ధికులు, అబద్ధమాడువారు, సరైన నిలకడ లేనివారు, సరైన విశ్వాసము లేనివారు. నాకు ఒక మనసు ఉంది. ప్రార్థన చేస్తూ డోలకలు సరిగా డమ్మ కొట్టినాం అనుకోండి, ఇక డ్యాన్స్ చేస్తారు. ఇక నాకు అనిపిస్తుంది అక్కడ మామూలు కాదు. నువ్వు ఊగేదానికి నీకు అర్థం ఉందా? నువ్వు పలికేదానికి నీకు అర్థం ఉందా? నువ్వు చెప్పేదానికి నీకు అర్థం ఉందా? చూద్దాం ఒకసారి. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక త్వరగా. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక నువ్వు చదివితే బాగుంటుందని చూస్తున్నా. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక తీసావా? 6 అధ్యాయం 6వ వచనం. సంతృష్టి. ఇక్కడ బాగా గమనించాలా? సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. పరమతండ్రి స్తోత్రం. ఏందట? సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి. నీకు లాభసాటి, నీకు లాభం. ఎండి కాదురా మూర్ఖుడా, ధనం కాదు మూర్ఖులారా, జ్ఞానం. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏమన్నా? దైవభక్తి. దైవభక్తి నిన్ను బ్రతికిస్తుంది, దైవభక్తి నిన్ను నడిపిస్తుంది, దైవభక్తి నిన్ను హెచ్చిస్తుంది, దైవభక్తి నిన్ను నడిపిస్తుంది. సుమి జాగ్రత్త. గ్రహించడానికి నీకు చెవులు ఉన్నాయా? జ్ఞానం ఉందా? చూద్దాం ఒకసారి. నిర్గమకాండము తొందరగా వెళ్ళిపోయి. నిర్గమకాండము 10వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి మోషే ఆరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతన్ని చూచి ఇలాగు చెప్పిరి. ఏబ్రీల దేవుడగు యెహోవా యావే సెలవిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్ళ వరకు నాకు విననొల్లకుంటావు. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఎన్నిసార్లు నీకు వినిపించాలా?
ఎన్నమానుకుంటావు? నన్ను సేవించుటకు అంటే నన్ను ఆరాధించుటకును నా జనులను పోనిమ్ము. నువ్వు ఎందుకు మూసేసినావు? ఎందుకు పట్టుకున్నావు? ఎందుకు దైవ కార్యాన్ని సరైన సమాధానంగా నడవయ్యావు? ఎందుకు ఆటంకపరుస్తున్నావు? అడుగుతుందా లేదా? తర్వాత నీవు నా జనులను పోనీ ఇదిగో రేపు నేను మిడతలను ఈ ప్రాంతంలోనికి జాగ్రత్త సుమి. నీ మీదకి ఒక తెగుళ్ళు పంపిస్తున్నా, నీ మీదకి ఒక రోగాన్ని పంపిస్తున్నా, నీ మీదకి ఒక మిడతలు పంపిస్తున్నా, నీ మీదకి ఒక అనేకమైన ఘోరాన్ని పంపిస్తున్నా సుమి. జాగ్రత్త. ప్రార్థన పోతున్న వారి ఇళ్లలో రోగపీడితమైనటువంటి భయంకరమైనటువంటి స్థితి మీకు లేదా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమి విందాం అనుకుంటున్నారు? ఏది ఎలా నడిపిద్దాం అనుకుంటున్నారు? మీరు భయభక్తులు గలవారు ధన్యులు, వారు ఇలాగూ ఆశీర్వదింపబడతారని వాక్యం చదివిస్తుంది. అందుకొరకే ఒక మాట చదువుకుని పదే హోషేయ గ్రంథము పదే హోషేయ గ్రంథము దానియేలు పక్కన, హోషేయ గ్రంథము దానియేలు పక్కనే తీసావా నాన్న? 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను యావేను కూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం. ఇది ఫస్ట్ మాట అండి. నేను లాస్ట్గా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఏంటంటే ఇక్కడ యావేను కూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం. హల్లెలూయా. ఇప్పుడే జ్ఞాన సంపాదన కావాలా? యావే ఇచ్చిన జ్ఞానం కావాలి. లోకములో గమనించు, లోక అధికార జ్ఞానం కాదు, భోగభాగ్యాల జ్ఞానం కాదు, యావే ఇచ్చే జ్ఞానం కావాలా? చదువునా రండి. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుటకు ఆయనను అనుసరించదము. హల్లెలూయా. మీరందరూ ఏం చేయాలంట? రాండి, ఆయన మందిరానికి రండి, ఉత్సాహించండి, సంతోషించండి, ఆయన వాక్యమును స్మరించండి, వెంబడించండి. మీకు సంపాదన దొరుకుతుంది. ఏ సంపాదన దొరుకుతుందట? భక్తి అనే సంపాదన, భక్తి అనే జ్ఞాన సంపాదన. నువ్వు కావాలని కోరుకుంటున్నావా? అయితే నువ్వు ఉన్నాడు, చదువునా ఉన్నాడు. ఉదయము తప్పక వచ్చుతులని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడిపినట్టు తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు హల్లెలూయా వచ్చును. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తొలకరి వర్షము, మొదటి వర్షం ఎలా? ఇది వర్షం వల్లే కురుతుంది నీ మీద. ఆత్మవర్షం కనుక ఆత్మవర్షం నీ మీద కురవాలంటే నువ్వు ఎలా ఉన్నావు సుమి? జాగ్రత్త. ఆత్మవర్షం గలవారమైన నువ్వు ఎలా ఉందామని ఆశపడుతున్నావు సుమి? జాగ్రత్త. ఇలా లేకపోతే, అలా ఉండకపోతే ఇటు యొక్క దీంట్లో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి తెగుళ్ళు నీ నాయి తప్ప మరొకలే కావు. అందుకు ఈ విధంగా పరమ తండ్రి మాటలో విని గ్రహించి వాటి ప్రకారం నడుచుకున్నట్టుకున్నాం. మీ అందరికీ నా సమృదయంతో మీకు తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రికి స్తోత్రం.